హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీతా లాగ్స్ ట్రెండీ. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా లాగ్స్ ట్రెండీ. ఈరోజు మీకు అమ్మవారి యొక్క వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి శారీ డ్రేపింగ్ ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. నేనైతే ఇట్లా చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి. చీరతో అమ్మవారిని ఎలా అలంకరించవచ్చో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అమ్మవారు బాగున్నారా అండి? ముందు సెటప్ ఇట్లా కింద పీట వేసుకుని దాని మీద స్టూల్ మీద బిందె పెట్టుకున్నాను అనమాట. నేను ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. శారీ ఎలా డ్రేప్ చేసుకున్నానో చూపిస్తాను మీకు. ఇట్లా అరేంజ్ చేసుకున్న బ్యాక్ సైడ్ ఒక చాప వేసుకుని చాప మీద మనం ఏదైతే కట్టాలనుకుంటున్నామో ఆ చీర తీసుకుని, మనకి 2 సైడ్స్ ఉంటాయి కదండి, ఒకటి ఫాల్ వైపు, ఇంకోటి మనం పైట చెంగు పెట్టుకుంటాం కదా అటువైపు అనమాట. ఫాల్ వైపు ఇట్లాగా మనం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి మొత్తం. ఎదుర మనం పైట చెంగు వేసుకుంటానికి ఎంత కావాలో అంత ప్లేస్ ఉంచుకొని మిగతాదంతా అలా ఫోల్డింగ్ చేసేసుకోవడమేనమాట. ఇది కొంచెం టిష్యూ శారీ కదండి, కొంచెం బాగా ఇబ్బంది పెట్టింది. అందుకని మీకు వీడియో చూపించలేదు, కానీ వీడియోలో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పి బాగా టిష్యూ అనమాట ఐరన్ చేసేసాను. ఐరన్ చేస్తే అప్పుడు నిలబడింది అనమాట బాగా. అది ఇట్లా మనం ఫోల్డింగ్ చేసేసుకొని 3 సైడ్స్ క్లిప్స్ పెట్టేసాను అనమాట. ఇట్లా ఈ పెట్టేసిన తర్వాత మనకి పైట చెంగు వైపు కూడా చూపించలేదు మీకు వీడియోలో. ప్రిల్స్ మనం శారీ ప్రీ ప్లీటింగ్కి ఎట్లాగా పెట్టేసుకుంటామో అట్లాగా సన్నగా పెట్టేసి ఐరన్ చేసేసాను అనమాట. టిష్యూ శారీ కదా, కొంచెం మనకి చాలా కష్టం అనిపించింది పెట్టుకోవడానికి. అందుకని ఐరన్ చేయడం ఇవన్నీ కొంచెం లెంతీ ప్రాసెస్ అని చెప్పి ఇట్లా పెట్టేది మీకు చూపిస్తున్నాను అనమాట. ముందు క్లిప్స్ అరేంజ్ చేసేసుకున్నాను ఇట్లాగా. ఇలా 3 వైపులా క్లిప్స్ పెట్టేసుకుని చక్కగా ఇంకొకసారి కడదాం అనుకున్నాను, కానీ ఆ కలర్ కన్నా నాకు ఈ కలరే బాగా నచ్చిందనమాట. అందుకని ఎంత కష్టమైనా కుస్తీ పట్టాను బాగా. ఎలా వచ్చిందో మీరే చెప్పాలి. ఇట్లా 3 వైపులా చక్కగా సమానంగా చేసుకుని మనం శారీ మనం ఎట్లా డ్రేప్ చేసుకుంటామో తెలుసు కదండి, అందులోనే కొంచెం ఇంకా ఈజీయే కదా. ఈ రోజుల్లో శారీ డ్రేపింగ్ అమ్మవారికి కట్టడం, అమ్మవారికి చాలా వీడియోస్ వస్తున్నాయి కదా యూట్యూబ్లో, చాలా ఈజీగా చూపించేస్తున్నారు. ఆ బిందెలో అరేంజ్ చేసేసాను అనమాట. దీనికి ఎత్తుగా రావాలని చెప్పి బిందె ఉంటే నా దగ్గర స్టీల్ బిందె చక్కగా క్లీన్ చేసేసుకొని, ఒక స్టూల్ ఉంటే ఆ స్టూల్ కూడా నేను దేవుడి కోసమే యూజ్ చేస్తాను అనమాట. అందుకని ఆ స్టూలు వేసి దానిపైన బిందె పెట్టి ఇట్లా శారీ ఫోల్డింగ్ చేసేసుకున్నాను. 3 వైపులా మొత్తం మనకి ఎంత కావాలో, ఎన్ని స్టెప్స్ కావాలో, అమ్మవారికి కొంచెం ఎక్కువగానే పెడితే మనకి చక్కగా బొమ్మలా వస్తుంది కదండి, అందుకని అట్లా పెట్టాను. ఇదిగో ప్లీటింగ్ చేసేసాను అనమాట. మన పైట చెంగు పైన వేసుకుంటాం చూసారా, మనం శారీకి ఎట్లా డ్రేప్ చేసుకుంటామో అట్లా డ్రేప్ చేసేసి పిన్స్ పెట్టేసాను ఐరన్ చేసేసి. టిష్యూ శారీ కదండి, బాగా కొంచెం ఎక్కువసేపు పెట్టాల్సి వచ్చింది. అదంతా వీడియోలో పెట్టకుండా ఇట్లా చేసేసాను అనమాట. నేను ఇట్లా అరేంజ్ చేసుకున్నాను కదా, ఆ బిందులోకి మొత్తం ఈ మనం కుచ్చుళ్ళు పెట్టుకున్నాం కదా, మొత్తం అదంతా సరి చేసుకున్నాను ఇలాగా. వరలక్ష్మి వ్రతం మీరు ఎప్పుడు చేసుకుంటున్నారు? 8వ తారీఖు చేసుకున్నారా, అంతకు ముందే చేసేసుకున్నారా, ఎప్పుడు చేసుకున్నారా కామెంట్ చేయండి. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను. బిందె లోపల ఇట్లా అరేంజ్ చేసేసుకుని వెనక వైపు నుంచి మన పైట చెంగు తీసుకొచ్చి ఫ్రంట్కి వేసేసాను అనమాట. వేసేసి దీనిపైన మళ్ళీ చిన్న బిందె పెట్టుకున్నాను. ఆ బిందె నిలబట్టడానికి 2-in-1 ప్లాస్టర్స్ ఉంటే అవి చీరకు వేసేసాను అనమాట. మీకు చూపించడానికి ఇట్లా చేశాను. బిందెకి దానికి కొంచెం ఎక్కువే వేసాను అనమాట. 2-in-1 ప్లాస్టర్ తీసుకుని బిందె అడుగున అక్కడ చీరకి మొత్తం అంటించేసి, అది నిలబడాలి కదా మనకి, అందుకని కింద స్టూల్కి కూడా బిందె పెట్టాను కదా, అక్కడ కూడా 2-in-1 ప్లాస్టర్స్ ఇదిగోండి అట్లా అంటించేసాను. మీకు అలా చూపిస్తున్నాను. బిందెకి కూడా చాలా ప్లాస్టర్స్ వేసి, మరి నిలబడాలంటే కొంచెం గట్టిగానే వేయాలి కదా. ఇగో ఈ రకంగా బిందె పైన ఇంకో చిన్న బిందె పెట్టి దాంట్లో చెంబు వేసి, చెంబు మీద కొబ్బరి బొండం పెట్టి ఫేస్ పెట్టుకోవడానికి, మీకు తెలిసిందే కదా. ఇట్లాగా ముందు వైపుకి బయట చెంగు తీసుకొచ్చాను అనమాట.
ఇంకా ఆ బిందె అలా కనిపిస్తుంది కదా అని చెప్పి దానికి ఒక బ్లౌజ్ పీస్ రెడ్ కలర్ది, శారీ మీద రెడ్ డాట్స్ గ్రీన్ డాట్స్ ఉన్నాయి, అందుకని రెడ్ కలర్ బ్లౌజ్ నా దగ్గర ఉంటే ఆ బిందె అంతా కనిపించకుండా కవర్ చేస్తాను అనమాట. ఇట్లా కవర్ చేసేసి మన బట్టల క్లిప్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్స్ పెట్టేశాను. ఇవన్నీ పెట్టిన తర్వాత అవేమీ కనపడవు కదా, ఇదిగోండి ఇట్లా వేసి మొత్తం. తర్వాత కొబ్బరికాయ పెట్టి ఫేస్ పెట్టడానికి ఉంది. అలా చెంబు మీకు ఇందాక చూపించలేదు కదా, అందులో మళ్ళీ చెంబు పెట్టుకున్నాను అనమాట. అంత హైట్ రావడానికి ఇదంతా అరేంజ్మెంట్ చేయాల్సి వచ్చింది. హైట్ రావాలంటే నాకున్న ఆ ప్లేస్లో ఇవి కరెక్ట్గా సెట్ అయినాయి అనమాట. ప్లేస్ ఉంది కానీ నాకు ఏమంటారు దిక్కులు సెట్ అవ్వలేదు. దిక్కు సెట్ అవ్వకపోవడం వల్ల ఆ చిన్న ప్లేస్లోనే నాకు కావాల్సినంత చేసుకుంటున్నాను అనమాట. నేను అక్కడ సరిపోయేటట్టుగా చేసుకుని పెట్టుకుంటున్నాను అనమాట. అక్కడ ఉన్న ప్లేసే నాకు కొంచెం ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అందుకని ఇక్కడే పెట్టుకుంటున్నాను. నేను ఎప్పుడు పోయిన సంవత్సరం కూడా ఇక్కడే పెట్టుకున్నాను. అందుకని ఇదిగోండి మొత్తం సెటప్ ఇట్లాగా మొత్తం స్టెప్స్ అన్నీ చక్కగా తీసేసి పిన్స్ అరేంజ్ చేసేసి, మామూలు చైన్ పెట్టడానికి ట్రై చేశాను వడ్డానం, కానీ సెట్ అవ్వలేదు, టైట్గా రావట్లేదు. అందుకని మామూలు వడ్డానం పెట్టేశాను అనమాట. ఇదిగోండి ఇట్లా వచ్చింది. ఎట్లా ఉంది, బాగుందా? తర్వాత ఫేస్ పెట్టేసి వెనకాల టై చేసేసాను. ఇంకా అమ్మవారు చూడండి అసలు ఎంత కళగా ఉన్నారు. బాగుందా? మీకు నచ్చిందా? శారీ ఎట్లా అనిపించింది? మీకు నచ్చిందా? ముందు నా దగ్గర ఉన్న గాజులు వేద్దామని చూశాను, కానీ నాకు పెద్దగా ఏమీ బాగున్నట్టు అనిపించలేదు. అందుకని నా దగ్గర ఉన్న గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ అన్నీ వేసాను అనమాట. ముందు నెక్ సెట్ వేశాను, తర్వాత కాసుల పేరు వేశాను. కాసుల పేరు వేయగానే అసలు అమ్మవారు ఎంత నిండుగా ఉందంటే అంత నిండుగా ఉందన్నమాట. నెక్స్ట్ చెవులకి చెవిరింగులు పెట్టాను, గాజులు వెయ్యాలి. ఇదిగో ఇట్లా వడ్డానము, కాసుల పేరు, ఒక నెక్లెస్ పెట్టాను, చెవులు కూడా పెట్టాను. ఎట్లా అనిపించింది? బాగుందా శారీ? మీకు నచ్చిందా? మీరు ఎట్లా అలంకరించుకున్నారు? ఏ వారం చేసుకున్నారు? వరలక్ష్మి వ్రతం అందరూ చాలా చక్కగా చేసుకుంటున్నారు కదండి. ఇదిగోండి మొత్తం ఈ రకంగా నేను శారీ డ్రైప్ చేసుకున్నాను అనమాట. బాగుందా? చెవులకి అట్లా పెట్టాను. పైన వైట్ స్టోన్స్ అన్నీ నేనే అంటించుకున్నాను, పైనవన్నీ చెవులకి అన్నిటికీ. తర్వాత ఇంకా ముఖ్యమైనది ఏంటి, అమ్మవారికి జడ కదండి, నా దగ్గర ఉన్న దాంతో అట్లా సెట్ చేసి పెట్టాను అనమాట. ఎట్లా ఉంది అమ్మవారు? బాగున్నారు కదండి చాలా. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మొత్తం వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు అన్నీ వస్తాయి. మీకు ఈజీగా అనిపించింది కదా శారీ డ్రేపింగ్? అర్థమైందా అండి మీకు? ఇంత చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. ఈజీగా అనుకుంటాం కానీ ఇదంతా సెట్ చేయడానికి నాకు మొత్తం 3 to 4 hours పట్టిందనమాట. నేను వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని ఇట్లాగా అలంకరించానండి. శ్రీమాత్రే నమః. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.